తెలంగాణ సీఎం రేవంత్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. సీఎంగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆయన వేస్తున్న అడుగులు ఆయన రాజకీయ పరిపక్వతని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 10 రోజుల్లోనే ఎంతో మంది మెచ్యూరిటీని ప్రదర్శిస్తూ అందరి మన్ననలను పొందుతున్నారు. ప్రగతి భవన్ను జ్యోతిరావు పులే భవన్గా మార్చి అందులో ప్రజా దర్బార్ను నిర్వహించడం అందరినీ ఆకట్టుకుంది. ప్రజలతో మమేకమై వారి నుంచి వినతులను స్వీకరించడం రేవంత్లోని ప్రజానేతని బయటపెట్టాయి. అలాగే కీలక శాఖలపై సమీక్ష చేసి గత ప్రభుత్వ ఒప్పందాలు, కోట్లాది రూపాయల ఖర్చుపై విచారణకు ఆదేశించారు. అంతేకాకుండా వివిధ శాఖలపై జరిగిన ఆర్థిక లావాదేవీలపై కూడా శ్వేతపత్రాలను విడుదల చేయడానికి రేవంత్ టీం సిద్ధమవుతోంది. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాలు జారిపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆయన వద్దకు వెళ్లి పరామర్శించి రాజకీయ పరిణితిని ప్రదర్శించారు. రాజకీయాల్లో వ్యక్తిగత ద్వేషాలకు తాను చోటు ఇవ్వనన్న సంకేతాలను బలంగా పంపాడు. పార్టీ కింది స్థాయి క్యాడర్కు కూడా అదే సిగ్నల్స్ పంపి గ్రామాల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూశారు. ఇక ప్రజావాణి కార్యక్రమాన్ని పునరుద్ధరించి ప్రజా సమస్యలను పరిష్కరించడానికి రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు అమలు చేస్తారన్న అభిప్రాయం జనాల్లో వ్యక్తమవుతోంది. పాజిటివ్ వేవ్తో రేవంత్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతుంది. అయితే కేవలం 10 రోజుల అంచనా వేయడం సరైన పద్ధతి కాకపోయినా వేస్తున్న అడుగులు మాత్రం రేవంత్ సుదీర్ఘకాలం అధికారంలో ఉండటాన్ని సుస్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్తో పాటు ఇటు పార్టీ నేతలు, క్యాడర్కు కూడా ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా ముందుకు వెళ్లాలన్నది రేవంత్ ఆలోచనగా ఉన్నట్లు అర్థమవుతోంది. ఇక అసెంబ్లీలో రేవంత్ హుందాతనం, ఇతర విషయాలు చూస్తే మరో 2 టర్మ్లో రేవంత్కి డోకా లేదని స్పష్టమవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.